హాయ్ గుడ్ మార్నింగ్ బాయ్స్. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఆఫీస్. సో ఐఎమ్ ఐటీ ఎంప్లాయీ. మాకు హైబ్రిడ్ మోడ్ అనేది ఉంటుంది కదా. సో వీక్లీ 3 times మేము ఆఫీస్కి వెళ్ళాలి. 2 days అయిపోయింది ఈ వీక్లో ఆల్రెడీ. సో టుడే ఈజ్ థర్స్డే. ఈరోజు పర్టికులర్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తా. ఐ విల్ నాట్ స్టే దేర్ బికాస్ ఐ వర్క్ ఇన్ ఎ కంపెనీ called C, and my wife is also a consultant in a different IT firm. అది వచ్చేసి కంపెనీ ఏ. సో బేసికల్లీ వాళ్ళకైతే వీక్లీ ఒకటే రోజు హైబ్రిడ్ మోడ్ ఉంది. దే హ్యావ్ టు గో టు ఆఫీస్ once a week, whereas we have to go 3 days a week. ఓకే, సో తనకు ఓన్లీ థర్స్డే, తన ప్రాజెక్ట్ బట్టి థర్స్డే వెళ్ళాలి తన ఆఫీస్కి. So today is the day. So what we do is we travel together. I'll drop her in the office, go to my office. Office అయిపోయిన తర్వాత I'll pick her up and we'll come back to Prime Nagar. So basically round trip వచ్చేసి around 420 kilometers up and down అవుతుంది మాకు. ఎందుకంటే మేము స్టిల్ we didn't move to Hyderabad. We are still living in Prime Nagar because of my parents. సో హైబ్రిడ్ మోడే కాబట్టి వీ కెన్ ట్రావెల్ లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ a week on weekly basis. Okay, so I'll see you shortly when I'm getting out of the house. Okay, right boys, time వచ్చి 6 AM అవుతుంది. సో we have to start to Hyderabad. ఈరోజు మాతో విక్కీ వస్తుండు. విక్కీ ఎక్కడ దాకా అంటే వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో డ్రాప్ చేసాక వస్తాడు. విక్కీని ఆన్ ది వే వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో డ్రాప్ చేసేసి వీ విల్ స్టార్ట్ టు హైదరాబాద్. ఆన్ ది వే వీ హ్యావ్ టు పికప్ రవి అన్న ఈజ్ అవర్ ఫ్రెండ్. ఓకే, హీ ఈజ్ ట్రావెలింగ్ విత్ అస్ ఎవ్రీ వీక్ టు ఆఫీస్. వాళ్ళకు కూడా హైబ్రిడ్ మోడ్. సో వీ ఆల్ go together as a carpool. సీట్ బెల్ట్ వేసుకోనన్నా. సో నౌ వీఆర్ గోయింగ్ టు పికప్ రవి అన్న. మా ఇంటికి ఒక 5 minutes దూరంలోనే ఉంటాడు రవి అన్న. అతను పిక్ చేసుకొని ఆన్ ది వే విక్కీని డ్రాప్ చేసి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో, ఎందుకంటే వీనికి ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు. సో హీ వాంట్స్ టు గో టు హిజ్ అమ్మమ్మస్ హౌస్. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ పిక్ చేసుకొని వస్తాం. సో విల్ బి స్పెండింగ్ ఆల్ డే ఇన్ అమ్మమ్మస్ హౌస్. నా గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్ పింకీ. బ్లాగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రవి అన్న. ఎలా అనిపిస్తుంది మీకు కెమెరా ముందు? పోయేటప్పుడు విక్కీని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్దామన్నా. హాలిడే కదా. ఓకే విక్కీ, నీ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకో. బాయ్ విక్కీ. బాయ్ బాయ్. ఇక్కడ చెప్పు బాయ్ బాయ్. జాగ్రత్త. సో పింకీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసుకున్నాం విక్కీని. డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకుంటాం. ఈ కారు మా రాజన్న వాళ్ళది. మా రాజన్న కూడా ఆల్రెడీ హైబ్రిడ్ మోడే వెళ్తుండు. అక్కడ సెకండ్ టోల్ గేట్ ఉంది చూసినావా, అది తొందరగా స్కాన్ అయిపోతుంది. ఇది అట్లా కాదు. సో జస్ట్ ఏ స్మాల్ స్టాప్ ఫర్ రీఫ్యూయల్. సో సిద్దిపేట దాటినాక జియో బంక్ ఉంది. జియో పెట్రోల్ బంక్ దగ్గర రీఫ్యూలింగ్. వెనక రాజన్న కార్ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ దగ్గర పరిచయం చేపిస్తాను నేను. సో రీఫిల్ చేసుకుని అయితే విల్ స్టార్ట్ అగైన్. ఓకే గైస్, సో రీఫ్యూలింగ్ అయిపోయింది సిద్దిపేట దగ్గర జియో బంక్లో. నెక్స్ట్ స్టాప్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ కోసం తెలంగాణకి ఇచ్చానని చెప్పేసి వంటి మామిడి ప్లేస్ వస్తుంది. ఆ వంటి మామిడి దగ్గర దట్ ఈస్ అవర్ రెగ్యులర్ ప్లేస్ వేర్ వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తామో అక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి కంపల్సరీ ఒక 15-20 minutes స్టాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి కాఫీ కూడా అక్కడ నుండి మాకు ఒక 20 kilometers లోపట్నే మాకు ఓఆర్ఆర్ టచ్ అవుతుంది కాబట్టి మేము ఓఆర్ఆర్ ఎక్కిస్తాం షామిరిపేట దగ్గర. సో సీ యూ ఎట్ బ్రేక్ఫాస్ట్.
more toll gate. సెకండ్ టోల్ గేట్ ఇది కరెక్ట్ పని చేస్తాను చెప్పలేదా? ఇది కరెక్ట్ స్కాన్ చేసుకుంటుంది. అక్కడ రేణుకుంటే ప్రాబ్లం చేస్తుంది. సో గైస్ ఐ హావ్ టు షో యూ వన్ థింగ్. ఐ డ్రైవ్ ఎ నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ కార్. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే పెట్రోల్ మైలేజ్ ఇస్తుందా అని భయపడతారు. నెక్సాన్ అట్లాంటిది కొంచెం బిగ్ కార్ కాబట్టి. లెట్ మీ షో యూ వాట్ యావరేజ్ ఐఎమ్ గెట్టింగ్ రైట్ నౌ. ఓకే, there we go. So you can see it is 19.7 on highway right now. 19.8. It has crossed 20 so many times. Okay, so average ఇస్తుందా అంటే నన్ను అడిగితే మన నడుపుడు బట్టి ఉంటుంది యావరేజ్ ఇస్తుంది అని. పెట్రోల్ కార్స్ యూజువలీ డీజిల్ కంటే తక్కువనే ఇస్తే తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్ రేట్లో డీజిల్ రేట్లు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. బేసికలీ డీజిల్ కూడా గవర్నమెంట్ ఆపేయమంటుంది, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఎనీవే, డోంట్ హెసిటేట్ టు చెక్ దిస్ అవుట్. ఓకే, నీ పెట్రోల్ కార్స్ మైలేజ్ వస్తుందా లేదా అని అట్లాంటి భయపడవసరం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ డ్రైవ్. పెట్రోల్ కార్లు ఒకటి ఏంటంటే నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ బాగుంటాయి పెట్రోల్ కార్లు కాబట్టి, ద మోర్ యూ రేవ్ the more it will drink. That's it. Okay, so just an update on the average. So చూడండి, ఇప్పుడైతే average is 20. Okay, 20 average, 20 కాదు 22 average చూసిన రోజులు కూడా ఉన్నాయి. So it basically is how you drive. If you drive it, ఎంత ఊరికి ఇస్తే పెట్రోల్ బండ్లు అంత ఎక్కువ తాగుతాయి. బట్ ఏంటంటే హైవే, ఓపెన్ హైవేస్ ఉన్నప్పుడు యూ మెయింటైన్ లైక్ 80, 85, 90. యూ విల్ రీచ్ డెస్టినేషన్ ఆన్ టైమ్, హ్యాసిల్ ఫ్రీ, ప్లస్ మైలేజ్ మంచిగా ఇస్తుంది. అండ్ ఐ కెన్ సీ రైట్ నౌ 20.1 ఇది యావరేజ్ పెరుగుతూనే ఉంది ఇంకా. సో బేసికలీ తెలంగాణ కిచెన్ అని చెప్పేసి చెప్పాం కదా, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో వీఆర్ అవైటింగ్ బ్రేక్ఫాస్ట్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. So I have to introduce to you Ravanna, Rajanna, Naresh. These people come with us. Okay, మేము ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళాలో, సో ప్రతి వీక్ మేమందరము అనుకొని హైబ్రిడ్ మోడ్ కాబట్టి we will go together to the offices. So this is Rajanna. Hi. This is Ravanna. అక్కడ నరేష్ ఉన్నాడు. జస్ట్ లాగిన్ చేస్తున్నా బ్రో. బ్రో నీ పేరు? సుశాంత్. ఓకే, అండ్ దిస్ ఇస్ మై వైఫ్ ప్రవళిక. సో ఇక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకొని దెన్ అగైన్ విల్ బీ హిట్టింగ్ ద రోడ్. విల్ బీ టేకింగ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 7, షాబరిపేట దగ్గర ఎగ్జిట్ 7 ఉంటుంది. అది ఎక్కి మనము ఎగ్జిట్ 1లో దిగుతాము, ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఎగ్జిట్ 1. ఏది రాదానా? వీడియో పాజిటివ్ ఉంది వీడు. సో ఓకే, ఇంకొక పర్సన్ ఈజ్ ఆల్రెడీ దేర్. మేబీ హీల్ బి ట్రావెలింగ్ టుగెదర్. ఓకే, హలో రాధా. హాయ్, నిన్ను మిస్ అయ్యే బ్లాగ్లో నేను. సో ఎగ్జిట్ సేయింగ్ ఎగ్జిట్ 1 దిగి అక్కడ ఉండి ఆఫీస్ పక్కనే. సో ఓవరాల్ దగ్గర. సో వీఆర్ హ్యావింగ్ పెసరట్టు టుడే. చాలా కూడా ట్రై చేస్తాము. సరే బ్రో, మరి ఈవినింగ్ వెళ్తాం. చెప్పండి, ఏం తింటావు అన్నా? అన్నది పూరి, వెయిటింగ్ ఫర్ పూరి. ఇది ఉప్మా పెసరట్టే, నాది పెసరట్టే. నువ్వేంటి బ్రో? అయ్యి అందరం పెసరట్లే ఇవాళ. యా ఓకే, గుడ్ ప్రోటీన్ ఫుడ్. రైట్ గైస్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టీ టైం. సో వీఆర్ హ్యావింగ్ టీ. టీ తాగాలి, టీ తాగాలి, కాఫీ. సో దీని తర్వాత వీ విల్ బీ స్టార్టింగ్ టు ఆఫీస్. సో అన్న మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తాడు. అన్న టీలు కాఫీలు తాగాడు. అన్న గ్రీన్ టీ గ్రీన్ టీ తాగుతాడు మంచిగా, యంగ్. నాడు నాకు పోట వస్తాడు మా అన్న.
ఓకే బాయ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు 42 మినిట్స్ పట్టిందా. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి వీ హ్యావ్ టు టేక్ ఓఆర్ఆర్ చెప్పినట్టు. ఎగ్జిట్ 7 ఎక్కి ఎగ్జిట్ 1 దిగాలి అంతే. ప్రవళిక, హ్యాపీ వర్కింగ్ డే. గెట్ యూర్ లగేజ్. ఒక నిమిషం, కింద వాటర్ ఉన్నాయి. ఒక నిమిషం ఆగాదు, వర్షం నీళ్ళు ఉన్నాయి. ముందు ఆపుతా, ఇక్కడ ఆపుతా. ఓకే, హ్యాపీ వర్కింగ్ డే డార్లింగ్. బాయ్ బాయ్. అయ్యో బాయ్, ఐల్ సీ ఇన్ ది ఈవినింగ్. డికి ఓపెన్ చేసిన బ్యాగ్ తీసుకో. ఓకే, సో కంపెనీ ఏం చెప్పినా, కంపెనీ ఏ దగ్గర డ్రాప్ చేసిన మా వైఫ్ని. అండ్ ముందు రవణ కంపెనీ ఎఫ్, అది రైట్ సైడ్ ఉంటుంది, ఐసిఐసిఐ బిల్డింగ్ వెనకాల. నాది కంపెనీ సి, విచ్ ఇస్ ఆన్ ద లెఫ్ట్. వాటర్ బాటిల్. ఓకే, బాయ్ 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 బాయ్, జాగ్రత్త, మంచిది టైంకి. యా, సో నెక్స్ట్ డ్రాపింగ్ రవణ at company F. No, but I just texted to the user with the. So here we are, finally reached my office. So ఇప్పుడైతే కాల్ నడుస్తుంది. ఓకే, ఎనీవే ఇప్పుడైతే కార్ పార్క్ నుండి లోపల షూట్ చేసే అలౌ లేదనుకుంటా. సో కార్ పార్క్ చేసేసి ఆఫీస్లోకి వెళ్తా. లంచ్ బ్రేక్లో మళ్ళీ ఒక చిన్న వ్లాగ్, మేబీ మా కలీగ్స్ ఎవరన్నా కలిస్తే ఐల్ ట్రై టు ఇంట్రడ్యూస్ సమ్ ఆఫ్ మై కలీగ్స్ ఇఫ్ పాసిబుల్ టుడే. మళ్ళీ 4:30కి రిటర్న్. సో హీ ఈజ్ మిస్టర్ అశోక్. ఓకే, చిన్న టీ బ్రేక్ అవసరం, టీ లేదు ఇక్కడ. హీ ఈజ్ మిస్టర్ మహేంద్ర. అతను రాకేష్ దంసాని ఫ్రమ్ వరంగల్. ఇతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మిస్టర్ సోమేష్. సో ఇంకా లంచ్ బ్రేకే కలిసేది, అంతేనా? అశోక్, మీ ఊరు ఎక్కడ? పులివెందుల బిడ్డ. మహేంద్ర అనేది మాది నెల్లూరు. నెల్లూరు. మాది ధర్మవరం. సో సోమేష్ అండ్ రాకేష్, మహేంద్ర. సో బేసికలీ చిన్న టీ బ్రేక్ వచ్చినాము. నాకు ఆఫీస్ ప్రొవైడ్ చేసే టీ తప్ప మనకు వేరే టీ దొరకలేదు ఇవాళ. స్టోర్ క్లోజ్ ఉండే. సో ఏంటిది ఇష్యూ అంటే గ్లాసెస్ లేవంట. సో 3rd ఫ్లోర్లోనే మన ఫ్రీ కాఫీ ఉంటుంది మా ఆఫీస్లో. సో కాల్డ్ కంపెనీ సి అన్న కదా, అక్కడే. ఓకే, మన ఎస్ఎం సపోర్ట్ టీమ్ సోమేష్, మన టెక్నికల్ లీడ్ రాకేష్. ఇక మా ప్రాజెక్ట్లో ఫైనాన్స్ మెంబర్. ఈయన మొత్తం భీమస్తమైన పులివెందుల బాబు టెస్టింగ్ చేసేస్తాడు. ఓకే గైస్, టైమ్ ఈస్ నౌ 4:30. సో ఆఫీస్ అయితే ఇప్పుడే బయటకు వస్తున్న ఆఫీస్ నుండి. ఐఎమ్ లీవింగ్ ఆఫీస్. ఇప్పుడు వెళ్ళి వైఫ్ని కంపెనీ ఏ నుండి పిక్ చేసుకోవాలి. అండ్ టువర్డ్స్ అవుటర్ రింగ్ రోడ్ రవణ వస్తాడు. రవణ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కంపెనీ ఎఫ్. ఓకే, కోడ్స్ పెట్టాల్సి వస్తుంది, తప్పట్లేదు. డోంట్ టు షేర్ లాట్ ఆఫ్ ప్రైవసీ స్టఫ్, నాట్ ఓన్లీ మైండ్, అదర్స్ యాజ్ వెల్. సో ఈరోజు అయితే యాక్చువల్లీ లంచ్ ప్లాన్ ఉండేది మా కలీగ్స్తోని. బట్ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఈరోజే చాలా వర్షం పడింది. అసలు ఎంత వర్షం అంటే పీపుల్ didn't come to office. There's only 3 or 4 people who came to office because they live nearby.
చేసేదేముంది, ఇంకేం లేదు. అంత వర్షం సడన్గా అంటే కష్టమే. ఎనీవే చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం మధ్యలో 11:30 అరౌండ్. దాని తర్వాత లంచ్ ఐ డోంట్ వాంట్ టు ఫిల్మ్ అగేన్స్ట్ ద కంపెనీ పాలసీస్. ఇప్పుడు రైట్ నౌ కార్ పార్క్లోనే ఉన్నా, బట్ ఏంటంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రైవసీ, యూ హ్యావ్ టు డూ ఇట్. సో రైట్ నౌ వెబ్దర్ బయలుదేరి ఐల్ పిక్ అప్ ఫ్రమ్ దేర్. అండ్ చూస్తే వర్షం గట్టిన కొట్టేట్టుంది. మళ్ళీ క్లైమేట్ హ్యాస్ చేంజ్ డ్రాస్టికలీ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా వర్షం పడిందంట. సో ఎనీవే ఐల్ పిక్ మై వైఫ్ అప్ అండ్ రవన్నా యాజ్ వెల్ ఆన్ ది వే. దెన్ ఐల్ బీ హిట్టింగ్ ఔటర్ రింగ్ రోడ్. మళ్ళీ మార్నింగ్ వచ్చినట్టే ఎగ్జిట్ 1 నుండి ఎక్కి ఎగ్జిట్ 7 విచ్ షామీర్పేట్ అక్కడ దిగి అక్కడ నుండి ఐల్ బీ గోయింగ్ టు సిద్దిపేట రూట్ మీటింగ్ అని తెలిసే ఉంటుంది చాలామందికి. కరీంనగర్ నుండి హైదరాబాద్ రావాలంటే సిద్దిపేట తలగాల్సిందే మధ్యలో. సో కరీంనగర్కి అయితే ఐ థింక్ ఇఫ్ ఐ స్టార్ట్ నౌ మేబీ అన్ని ట్రాఫిక్ అవన్నీ బోంగా మేబీ అరౌండ్ 5:10 వరకు ఓఆర్ఆర్ హిట్ చేసినా కూడా ఇట్ టేక్స్ అబౌట్ 3 hours. మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకుంటా కావచ్చు, ఎందుకంటే క్లైమేట్ చూస్తే బాగానే వర్షం కొట్టేట్టుంది. విల్ సీ హౌ ఇట్ గోస్. దాని తర్వాత ఐ విల్ బీ రీచింగ్ హోమ్ అరౌండ్ 8 o'clock లెట్స్ సే. దెన్ ఐ హ్యావ్ టు పికప్ మై సన్ ఫ్రమ్ మళ్ళీ మా ఊని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లోంచి పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి, డిన్నర్ చేయాలి, పడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది కాబట్టి. ఓకే, రవణ కూడా వచ్చేసిండు ఇప్పుడే. డిక్కీలో బ్యాగ్ పెట్టేసుకోండు. సో అన్న వెల్కమ్ బ్యాక్. కాల్ వస్తున్నట్టుంది. ఏం చేయాలి ఇవి నాకు ఇవాళ నాకు దొరకలే ఇవాళ ప్లేస్ వాడతావా. రైట్ బాయ్స్, టైం వచ్చేసి 4:45. రవణ అయితే వచ్చేసిండు. ఓకే, సో రవణ, హౌ వాజ్ యువర్ డే? It was great. Enjoyed with work. అదో లాట్ ఆఫ్ వర్క్ ఏంది కానీ మా కలీగ్స్ ఎవరు రాలేదు. ఫుల్ వర్షం పడ్డది కదా అన్న. ఫుల్ వర్షం పడే వరకు అసలు మా ఊరు ఎవరు రాలేదు. అందరం ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం లంచ్ అట్లా వెళ్దామని. ఇంకా హైదరాబాద్ మనకు తెలుసు కదా ఎట్లుంటుందో ట్రాఫిక్. సో అందరు భయపడి రాలేదు, లేకుంటే ముందే పోయిండ్రు. హైబ్రిడ్ మోడే కాబట్టి ఈరోజు స్కిప్ చేసి రేపు వస్తారు అనుకోవచ్చు కావాలి మేబీ. వస్తున్నాయి కదా, కరెక్టే, ట్రాఫిక్ జామ్స్ అవుతాయి కదా. అండ్ ఆల్మోస్ట్ మా వైఫ్ ఆఫీస్ దగ్గర ఉన్నా. ఐమ్ గోయింగ్ టు పిక్ హర్ అప్ నౌ. సో ఇది 1 way కదా అన్న? ఇది 1 way. ఓకే, సో ఒక్క నిమిషం. వేర్ ఇస్ షీ? హలో, హాయ్ ప్రబలిక గారు, ఎలా ఉంది మీ డే? నీకు బిజీ డే? అందరూ బిజీ ఉన్నారు అసలు. ఇవాళ హెక్టిక్ ఉండే, అంత వర్క్ కూడా. వర్క్ వైజ్ హెక్టిక్, క్లైమేట్ వాజ్ రియలీ డౌన్. You had fun? How? Group call we had. అచ్చా, ఓకే. మమ్మీ కాల్ చేస్తుంది వీడు. ఓకే, సో విల్ బీ హిట్టింగ్ ది హైవే నౌ. 6 kilometers తర్వాత ఎగ్జిట్ 7 దిగాలి. ఎగ్జిట్ 7 దిగి వీ విల్ బీ గోయింగ్ త్రూ షామీర్పేట్. ఓకే అనిపిస్తుంది. కప్పు సూప్ తాగుతాము, సూప్ తాగుతారా? తర్వాత ఏదో ఒక ఫుడ్, కొన్నిసార్లు మిల్లెట్స్ చేసుకుంటాం. ఏంటది అక్కడ ఫ్యాక్టరీ కదా. వర్షం విక్కీ వచ్చేసిండు. వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. చేరుకున్నాం కరీంనగర్కి. టైమ్ ఈజ్ అరౌండ్ 7:45. ఓకే, గుడ్ నైట్, బై బై. రవణ
పప్ప ఏం చేసినావు డే సరే మరి రోబ్లాక్స్ ఆడినావా రోజు రోబ్లాక్స్ ఆడినావా లేదు కొద్దిసేపే ఏం చేసినావు కొద్దిసేపే కొంతసేపే అన్నావా ఫైనల్లీ వి హావ్ రీచ్డ్ రవాణాస్ హోమ్ రవాణాను ఇక్కడ డ్రాప్ చేసేసినవి ఇవాళ We had a nice ఫర్ ద డే మళ్ళీ ఐల్ సీ యూ నెక్స్ట్ వీక్ ఇక Yeah. మళ్ళీ ఆఫీస్ Bye, పోయేటప్పుడు Vicky. Bye, Pinky. ఓకే యా ఇవాడు ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కొట్టేస్తారు ఇప్పుడు వాడు Come on, come on. ఆ. అన్న బూట్ ఓపెన్ చేసిన చూడు బ్యాగ్ ఉందా బూట్ ఓపెన్ చేసిన వెల్కమ్ విక్కీ కూర్చో చలో నెక్స్ట్ స్టాప్ మన ఇల్లే ఇంకా పీపుల్ ఫైనల్లీ ఇంట్లోకైతే వచ్చేసాము అండ్ టైమ్ ఈజ్ అరౌండ్ 8:20 సో బేసికలీ ఇఫ్ యూ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఇది మా డైలీ రొటీన్ ఓకే వీక్లీ మినిమం 2 times అయితే ఇట్లా వస్తాము అండ్ రేపు మా ఉంది స్కూల్ స్టార్ట్ ఓకే ఈజ్ గోయింగ్ టు 2nd grade టు ద న్యూ స్కూల్ ఓకే ఐ యూ ఎక్సైటెడ్ నో ఎస్ ల్యాప్టాప్ తక్కువైతే రోబ్లాక్స్ గేమ్స్ తక్కువైతే ఇంకా ఓకే సో guys, thanks for watching this vlog. I salute to each and every person who is working very hard for the family, and I wish good luck to everyone. Please check out my new vlogs, subscribe so that you can't miss my vlogs, the upcoming ones, and I'm trying to get good content. Okay, over and out now. Thanks for watching.